క్రిమినల్ మస్తాన్ సాయి కేసులో భయంకర నిజాలు మొత్తానికి బయటపడుతోంది. సామాన్యులనే కాదు, టాలీవుడ్ పొలిటికల్ ఫ్యామిలీని సైతం డిస్టర్బ్ చేసి తన కంట్రోల్లోకి తీసుకోవాలని మస్తాన్ సాయి బిగ్ ప్లాన్ వేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. 300 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్ కు పాల్పడిన మస్తాన్ సినీ నటులు పూజా హెగ్డే, శృతి హాసన్తో పాటు ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయవేత్త కూతుళ్లపై కూడా కట్టేశారు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా తనకు నచ్చిన వారిని లోపరుచుకునేందుకు వశీకరణ చేయాలని ప్రయత్నించారు. ఈ మేరకు మస్తాన్ తన స్నేహితుడు ఖాజాతో మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి వైరల్ అవుతుండగా అందులో చాలా మంది పేర్లు ప్రస్తావన చేయడం సంచలనం రేపుతోంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా వశీకరణ చేసి తాను చెప్పినట్టు విలేలా చేయాలని మస్తాన్ తన ఫ్రెండ్ ఖాజాకు చెప్పారు. అలాగే మాజీ మంత్రి సీఎం జగన్, అతని ఫ్యామిలీ కూడా తన కాళ్ళ దగ్గరకు వచ్చి పడాలి అన్నారు. ఏ అమ్మాయి అయినా సరే జీవితాంతం తనే కావాలని ఆరాటపడాలని, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడేలా వశీకరణ చేయించమని ఖాజాకు చెప్పారు. ఇలా ఈ వశీకరణ చేయాలంటే ముందుగా తాను ఫోటో పంపించాలని ఖాజా అడగగా పెద్ద లిస్ట్ ఉందన్న మస్తాన్ త్వరలోనే అందరిది పంపిస్తానన్నారు. అంతేకాదు స్వయంగా పూజా హెగ్డే, శృతి హాసన్, ఏపీ రాజకీయ నేత ఇద్దరు కూతుళ్ల పేరును ప్రస్తావించారు. అందులో ఒకరు మస్తాన్ చూసుకుంటాననగా మరొకరు తనకు కావాలని ఖాజా అన్నారు. ఇక 10 రోజుల్లో ఏపీకి వస్తారని, ముహూర్తం ఫిక్స్ చేయాలని ఖాజాకు వివరించారు మస్తాన్. మస్తాన్ సాయి కేసు దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తోంది. రహస్యంగా రికార్డ్ చేసిన వీడియోలతో మస్తాన్ సాయి గలీజ్ పనులు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సెలబ్రిటీలు, వీఐపీల శృంగార తదితర వీడియోలు మస్తాన్ పోర్న్ సైట్లకు అమ్ముకున్నట్టుగా ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. పలు దఫాలుగా పోర్న్ సైట్లకు ఈ వీడియోలు అమ్మిన మస్తాన్ పోర్న్ హబ్ ద్వారా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. సెలబ్రిటీలు, వీవీఐపీల డాటర్స్ వీడియోలు సైతం నీలి చిత్రాల నిర్వాహకులకి భారీ ధరకు అమ్ముకున్నట్టుగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఆ హార్డ్ డిస్క్లో మహిళలకు తెలియకుండా తీసిన వందల కొద్ది నగ్న వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది పెళ్లైనా మరికొంతమంది పెళ్లి కాని వారి అలాంటి వీడియోలు కూడా ఉన్నాయట. మస్తాన్ సాయి యువతుల ఫోన్లు హ్యాక్ చేసి వారి గూగుల్ అకౌంట్స్, గూగుల్ ఫొటోస్, ఐక్లౌడ్ అకౌంట్స్ తన అధీనంలో పెట్టుకుని ఎవరూ ఎదురు తిరగలేని పరిస్థితికి తీసుకొస్తారట. ఎవరైనా ఎదురు తిరిగితే కుటుంబం పరువు పోతుంది, జీవితాలు నాశనం చేస్తానని భయపెట్టేస్తాడట. దీంతో ఆడపిల్లలు మౌనంగా భరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆడపిల్లల శరీరంలో అలాంటి కోరికలను పెంచే డ్రగ్స్ కూడా ఎక్కించి వారికి కూడా తెలియకుండా కొన్ని వీడియోస్ రికార్డ్ చేసి హార్డ్ డిస్క్లో స్టోర్ చేశారట. కొంతమందిని పెళ్లి చేసుకుంటానని, మరికొందరు మందిని తప్పు చేశాను, ఉరివేసుకొని చచ్చిపోతానంటూ బ్లాక్మెయిల్ చేసి కేసులు కూడా పెట్టి జారుకుంటాడట. ఈ కేసులో ప్రముఖ వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు మస్తాన్ సాయి రికార్డ్ చేసుకున్నట్టుగా సమాచారం. అలా దాదాపు 300 వీడియోలని మస్తాన్ సాయి ఒక హార్డ్ డిస్క్లో దాచగా టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ పేరు బలంగా వినిపిస్తోంది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో నిఖిల్ ప్రైవేట్ పార్టీలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నిఖిల్ ఎంతో మంది మహిళలతో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్టు అదంతా హార్డ్ డిస్క్లో ఉన్నట్టుగా సమాచారం. అలాగే నిఖిల్ ఫోన్ హ్యాక్ చేసి మస్తాన్ పలు వీడియోలు తన వద్ద ఉంచుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. అంతేకాదు లావణ్య బ్రదర్ కార్తీక్ సైతం శేఖర్ భాష కోసం వెయిట్ చేస్తున్నారని, పడాల లక్ష్మితో పాటు పలువురిని శేఖర్ భాష ఇంటి దగ్గర పెట్టి రెక్కి నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. శేఖర్ భాషను కొట్టి చంపేద్దామంటూ పడాల లక్ష్మి ప్లాన్ చేయగా మరికొందరు యాక్సిడెంట్ చేద్దామని, లేదంటే ఉరేసి చంపుదామంటూ సలహాలు ఇచ్చినట్టు సంచలన విషయాలైతే బయటపడుతోంది.